ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 20వ అధ్యాయము 6వ వచనము. వారిని ఐగుప్తు దేశముల నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించు నదియు సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశంలోనికి తోడుకుని పోయిదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని. దేవుడు భూమి మీద ఉన్న ప్రజలందరిలో కంటే ఎక్కువగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలను తనకు స్వకీయ జనముగా, తనకు ప్రతిష్ఠిత జనముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు పాలు తేనెలు ప్రవహించే అంత సమృద్ధిని కలిగిన కనాను అనే ఫలభరితమైన దేశమును, ఇప్పుడు ఇశ్రాయేలు దేశముగా పిలువబడుచున్న దేశమును తన ప్రజలైన ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ ఇశ్రాయేలు దేశమును, పాలు తేనెలు ప్రవహించే దేశమును, ఈ కనాను దేశమును ఏమని సంబోధిస్తున్నాడు అని అంటే, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశము అని. దీని గురించి దేవుడు సంబోధిస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నప్పుడు మిగతా ప్రజలందరికీ ఆశీర్వాదంగా ఉంటారని, వాళ్ళు ఒక దేశముగా ఏర్పడినప్పుడు మిగతా సకల దేశాలన్నిటికీ ఆభరణమైనదియునైన దేశమని దేవుడు దీనిని సంబోధించటం చూస్తుంటే ఏమని అనాలనిపిస్తుంది అంటే, నీవు కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అనాలనిపిస్తుంది కదా. ఆభరణములను మనకు ఎక్కువ అలంకారమును ఇవ్వటానికి, మన ఘనతను, మన గొప్పతనమును, మన స్థాయిని పెంచే చిహ్నముగా ఆభరణములను మనం ధరిస్తూ ఉంటాము. అంటే ఆభరణము మనకు అలంకారముగా, మన ఘనతను పెంచే, మన అవసరతను తీర్చే, మనకు అందాన్నిచ్చే, మనకు ఆశీర్వాదముగా ఆభరణం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా పొందటానికి అన్ని జనులైన ప్రజలందరికీ ఇశ్రాయేలు ప్రజల అవిధేయత ఆశీర్వాద కారణముగా మారితే, ఇతరుల అవసరతను తీర్చగలిగే జ్ఞానము, ఘనతను, గొప్పతనమును కలిగిన ఒక ఆభరణముగా సకల దేశములకు ఆశీర్వాద కారణముగా ఇజ్రాయేల్ దేశం ఉండటాన్ని ఇప్పుడు మనము చూస్తున్నాము. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. యెహెజ్కేలు 20వ అధ్యాయము 12వ వచనంలో ఇది మనకు కనబడుతుంది. దేవుడు మానవుని కొరకు సమస్తమును చేసి విశ్రమించిన రోజును విశ్రాంతి దినము అని అంటారు. ఈ విశ్రాంతి దినమును పవిత్రముగా ఆచరించాలని దేవుడు ఒక సూచనగా దీనిని వీరికి నియమించాడు. మన క్రియలను బట్టి కాక దేవుడు ప్రజలందరికీ రక్షణ కొరకు సమస్తమును చేసి విశ్రమించాడు అని మనం నమ్ముటయే మన విశ్రాంతి అయి ఉంది. దీన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుడు నియమించిన విశ్రాంతి దినమును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. దేవునికి, దేవుని ప్రజలకు మధ్య దేవుడు చేసిన ఈ సూచనలను, ఈ నిబంధనలను ఇశ్రాయేలు ప్రజలు ఆచరించక తప్పిపోతూ ఎత్తైన ఒక కొండనే కానీ, దట్టమైన ఒక వృక్షమునే కానీ వారు చూచినప్పుడెల్లా అక్కడ దానికి వారు బలులను, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములను చేయుచు వారు దేవునికి కోపం పుట్టించిరి. ఇది 8వ వచనంలో మనకు కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచక, ఇలా దేవుని కట్టడలను, దేవుడు నియమించిన సూచనలను పాటించకుండా వారు తప్పిపోతూ ఉన్నప్పుడు, దేవుడు అన్ని జనుల మధ్య తన నామమునకు దూషణ అనేది కలగకుండానట్లు ఏ జనములో నుండి వారిని రప్పించాడో ఆ జనులు చూచుండగా దేవుడు తన హస్తమును వెనక్కి తీసుకొని దేవుడు వారికి వాగ్దానం నెరవేర్చినట్టు మనము 22వ వచనంలో చూడగలుగుతాము. అన్ని జనుల మధ్యలో, రక్షణ లేని వారి మధ్యలో ఉన్నప్పుడు దేవుని శక్తిని గుర్తించని, ఆ శక్తిని పొందని ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మనకు ఏదైనా కీడు కానీ, శ్రమ కానీ కలిగినప్పుడు దానిని మనము అవమానంగా ఎంచి బాధకు గురవుతాము. మనకంటే ఎక్కువగా మనల్ని రక్షించి తన ప్రజలుగా మనల్ని గుర్తించిన దేవుడు తనను ఎరగని ఏ అన్ని జనుల మధ్యలో నుండి తన ప్రజలను మనల్ని ప్రత్యేకపరిచాడో వారు చూస్తూ ఉండగా మనకు కీడు, శ్రమ, బాధ అనేది వచ్చినప్పుడు దానిని తనకు అవమానముగా దేవుడు ఎంచి చాచిన తన చేతిని వెనక్కి తీసుకునే దేవుడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అబ్బా, నాకు ఇప్పుడు కూడా అనాలనిపిస్తుంది, ఇట్టి దేవుణ్ణి దేవుడిగా, రక్షకుడిగా, స్వాస్థ్యముగా పొందిన ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని. ఆనాడు ఇశ్రాయేలులే కాదు, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా, కాపరిగా, స్వాస్థ్యముగా పొందిన ప్రతి దేవుని ప్రజలు భాగ్యము కూడా ఎంతో గొప్పది అని మీరు విశ్వసించగలరా? ప్రైజ్ ది లార్డ్.